నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి ఆయన చెబుతా వచ్చిన ఈ 3 అధ్యాయాలు దాదాపు మనందరికీ కంఠస్థమే. ఇక్కడ ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రార్థన, ఆ తర్వాత ఉపవాసము, ఆ తర్వాత పరలోకంలో ధననిధి. ఈ వరుస ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశపూర్వకంగానే పెట్టారని అనుకుంటా. ప్రార్థనకి, పెట్టుబడికి, లేక ప్రార్థనకి, పరలోకంలో ధననిధికి మధ్యలో వంతెనే ఉపవాసము అని రాస్తూ వచ్చారు. సరే, మెట్టుకి ప్రభువు చెబుతూ ఉంటున్న ఈ మొదటి ఉపోద్ఘాతములో ప్రార్థన కొరకై ఆయన చెబుతూ ఉంటున్న మాట, ప్రార్థన అనేది మనకొక బహుమానాన్ని సంపాదిస్తుంది. ఎంత చక్కటి పురికొల్పుని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నారు అంటే, మనం ఆశాజీవులు అని ఆయనకి బాగా తెలుసు కనుక ఆయన ఖచ్చితంగా ఏ పని చెప్పినా దానికి ఏం దొరుకుతుందో మనకి చెప్తాడు. ఒకరోజు పరిశుద్ధత అనే థీమ్, అంటే నేను పరిశుద్ధి కనుక నువ్వు పరిశుద్ధులై ఉండు అనే థీమ్ ఓ క్యాంపులో ఉంటే, బైబిల్ స్టడీలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక పిల్లోడు నాకు వచ్చి చెప్పాడు, ఏం చేయాలో భలే చెప్పారన్నా కానీ ఏం దొరుకుతుందో చెప్పలేదే మీరు మాకు, ఏం దొరుకుతుందో చెప్పలేదే. అదేం తప్పు కాదు, ఏం దొరుకుతుందో చెప్పాలిగా అంటే వాస్తవమే. దేవుడు ఏం దొరుకుతుందో చెబుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రార్థన ఇక్కడతో నీకు ప్రార్థనకి జవాబు దొరికితే దాని ఫలం ఇక్కడతో అయిపోలేదు. పరలోకమందు మీకు ఫలము ఖచ్చితంగా దొరుకుతుంది. యూ విల్ రిసీవ్. ఇది ఆ మాట చదువుదాము. 6వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 6:6. ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ ప్రతిఫలం గురించి మాట్లాడుతూ ఆ కిందకు వచ్చేటప్పటికి మీరు ఇక్కడ కాదు సంపాదించుకోవాల్సింది, ఇక్కడ కాదు కూడబెట్టుకోవాల్సింది, మీరు అక్కడ కూడబెట్టుకోవాలి. ఎలా కూడబెట్టుకోవాలో పైన చెప్తా ఉంటున్నాడు. దేవుడు మనకి ఆయన దగ్గర ఆగి ప్రార్థన చేసి ఆయనతో దగ్గరతనాన్ని పెంచుకుంటూ ఉంటే, ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కేవలం ప్రార్థనకి జవాబు దొరకడం మాత్రమే కాకుండా నీకు తెలియకుండానే ప్రార్థనలో దేవునికి దగ్గర అవుతున్నావు. అది అతి అద్భుతమైన ఫలము. నీ ప్రార్థన జవాబు కొన్ని రోజులకు అయిపోతుందేమో. మన ప్రార్థనల జవాబులు ఒకవేళ భౌతిక ప్రార్థనలు అయితే ఒకరోజు అయిపోతుందేమో, కానీ ఆ ప్రార్థన చేసే ప్రక్రియలో ఆయనకి ఎంత దగ్గరైతే అయ్యావు కదా, అది అసలు జీతం, అది అసలు శ్రేష్టమైన మేలు. అసలు ప్రభు అపోస్తలుని ఎందుకు పిలిచాడట? మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తమతో కూడా ఉండుటకును దయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని 12 మందిని నియమించను. మొదటి పని ఏంటో తెలుసా? వారు తనతో పాటు ఉండడానికి పిలిచాడంట. దైవ సేవకులను ఆయన పిలిచింది సేవ చేయడానికి కాదు, మొదటగా ఆయన పిలిచింది ఆయనతో ఉండడానికి పిలిచాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దైవ సేవకుడు సేవ కొరకు పిలువబడిన దానికంటే ముందు సహవాసం కొరకు పిలువబడతా వచ్చాడు. ఆయన పని ఇవ్వక మునుపు దగ్గర అయ్యావా లేదా అనేది చూసుకుంటాడు. ఈ 12 మందిని సడన్గా పిలిచి అపోస్తులుగా చేయలేదు. ఆయన తనతో ఉంటున్న వారిలో నుంచి 12 మందిని కోరుకున్నాడు. అంటే వీళ్ళకి ముందు నుంచి ఆయనతో తిరిగే అలవాటు ఉంది. ఆ అలవాటు అయిన తర్వాతే వాళ్ళని అపోస్తులుగా నియమించాడు. ఆయన అపోస్తులుగా నియమించిన తర్వాత వాళ్ళు ఆయన చుట్టూ తిరగలేదు. ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళలో నుంచి ఆయన అపోస్తుల్ని తీశాడు అని గుర్తుపెట్టుకోవాలి.
దేవుడు సేవకి పిలిచినా, ఎవరిని పిలిచినా కూడా ఏ మనిషినన్నా దేవుడు సేవకి పిలిచాడు అని అంటే బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు పిలుచుంటాడు? నీ జీవితంలో వాస్తవమే, నా జీవితంలో వాస్తవమే. రక్షించబడిన తర్వాత నువ్వు నాకుంటే చాలయ్యా, నేను నీతో పాటు ఉంటాను అనే మనసు పట్టుకొని తిరుగుతూ ఉంటున్నప్పుడే ఆయన పనికి పిలుస్తాడు. ఆయనకు పని కాదు ఇంపార్టెంట్, ఆయనకి దగ్గరగా ఉండడం ఇంపార్టెంట్. తనతో ఉండుటకు పిలిచాడు. ఈనాడు ఈ బేసిక్ క్వాలిఫికేషన్ని మనం పోగొట్టుకొని మిగిలినవి ఏవేవి చెప్పాడు అవన్నీ కూడా ఆయనతో దగ్గరతనం లేకుండా చేస్తే అటు వారి గురించి ఆయన చెప్తా ఉంటున్నాడు. ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి దినాల్లో జరిగే పరిస్థితి 22వ వచనము. అనేకులు నన్ను చూచి, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వీళ్ళందరూ సేవకులే, అంతే కదా. ఈ 22, 23లో ఉండే వాళ్ళందరూ సేవకులేగా. చదువుండి. ప్రభా నీ నామాన ప్రవచింపలేదా? నీ నామాన దయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామాన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. వీళ్ళు దేవుని పనే చేశారు, దేవుని పేరటే చేశారు. వీళ్ళు చేసింది అబద్ధం అయితే ఆయన అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అని అనాల్సింది, కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు, వాళ్ళు నిజమే చెప్తున్నారు. ఆయన పేరటే చేశారు, దయ్యాలు ఎల్లగొట్టారు, ప్రవచనాలు చేశారు, అనేక సూచక్రియలు కూడా చేస్తూ వచ్చారు. వీళ్ళన్నది జరిగింది, వీళ్ళు ఏదైతే చెప్పారో జరిగింది. కానీ వీళ్ళ సమస్య ఏంటో తెలుసా? అక్రమము చేయువారలారా. దగ్గరతనం లేదు, ఇది సమస్య. సమస్య ఏంటి అని అంటే, మీ సేవలో సమస్య ఏమి లేదు, బలి చెప్తున్నారు, బలి సూచక్రియలు, బలి దయ్యాలు ఎలగొడుతున్నారు, నీ సేవలో సమస్య లేదు. నీ సమస్య అంటే ఏంటంటే సహవాసంలో సమస్య, నాకు దగ్గరతనంలో సమస్య. మీరెవరో నాకు ఎప్పుడూ తెలీదు అని అంటే మీరు ఎప్పుడూ నాకు దగ్గరగా లేరు అసలు. యెహోషువ ఈ మాట ఆయన భాషలో చెబుతాడు. వద్దాము ఆ మాట. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము గిబియోనీలతో అంటున్న మాట 22, 23 వచనాలు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 22, 23 వచనాలు. ఇట్లా మీరు మా మధ్యలో నివసించువారై ఉండి ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును, నీళ్లు చేదువారై ఉండక మానదు. అంటే తెలుగులో ఎట్లా రాశారో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఎట్లా రాశారో అంటే యు ఆర్ అండర్ అ కర్స్ కోలన్. ఆ కర్స్ ఏంటి అని రాశాడు, చాలా క్లియర్గా రాశారు ఇంగ్లీష్లో. ఏంటంటే మీరు శాపగ్రస్తులు. మీ శాపం ఏంటో తెలుసా? మీరు దేవుని మందిరానికి కట్టెలు తెస్తారు, మీరు దేవుని మందిరానికి నీళ్లు తెస్తారు, ఇది మీకు శాపం. శాపం ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఆలోచించండి, ఒక పిల్లోడిని పిలిచి ఒరే నీకు శాపం రా, అందరికీ సర్వింగ్ చేయ మందిరంలో అని అంటే, అదేంటి మందిరంలో సర్వింగ్ చేస్తే శాపం ఏంటి? నీ శాపం రా అందరికి నీళ్ళు పోయి అంటే, ఇదేగా చెప్తున్నాయన. శాపం మీకు ఏంటి శాపము అని అంటే, మీరు దేవుని మందిరంలో కట్టెలు నరికే వారిగా ఉంటారు, నీళ్లు తెస్తారు మందిరానికి, ఇది మీకు శాపం. మందిరంలో పనిచేయడం శాపం ఏంటి? ఎందుకు శాపం తెలుసా? నా దేవుని మందిరానికి అంటాడు. అంటే మీకు దేవునికి సంబంధం లేదు, మీకు దేవునితో సంబంధం లేకుండా దేవుని మందిరంలో పనిచేస్తారు కదా, అది మీకు శాపం. మీ దేవుని మందిరంలో మీరు చేసుకుంటే అది మీకు శాపం కాదు, కానీ నా దేవుని మందిరంలో మీరు చేస్తే మీకు శాపము. దేవునికి కావాల్సింది సహవాసము, సేవ కాదు. సహవాసము లేని సేవ అనవసరం. సహవాసముతో కూడిన సేవ
ఫలదాయకమైనది. అందుకే లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభము అంటున్నాడు కదా. ప్రపంచం అంతటినీ రక్షించి నేనే రక్షించబడకపోతే, పౌలు భలే జాగ్రత్త పడ్డాడు ఈ విషయంలో, భలే జాగ్రత్త పడ్డాడు. నేను అనేకులకి బోధించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతే ఏమి లాభమని తనను తాను కొట్టుకుంటూ వచ్చాడు. అంటే ఇంకో మాటలో తనని తాను ఒక ఖచ్చితమైన క్రమశిక్షణలో తెచ్చుకుంటూ వచ్చాడు. ఖచ్చితముగా ఆయన అంటున్నాడు అనేకులు. ఆ మాట చాలా భయంకరమైన మాట, చాలా బాధాకరమైన మాట, చాలా విషాదమైన మాట. ఏంటి తెలుసా? అనేకులు, సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. అనేకులు. ఒకవేళ గనక కొందరు సేవకులు అని అనుంటే ఆ వచనం ఎంత బాగుండేదో. అనేకమైన సేవకులకి ఆయన చివరి దినాన్ని చెప్పే మాట ఏంటి తెలుసా? అక్రమము. వీళ్ళ ప్రవచనం అక్రమమా? కాదు. వీళ్ళ సూచక్రియ అక్రమమా? కాదు. వీళ్ళ దయ్యాలు ఎల్లగొట్టడం అక్రమమా? కాదు. మరి ఏంది అక్రమం అంటే సహవాసం లేకుండా చేశారు కదా, అది అక్రమం. సంబంధం లేకుండా చేశారుగా, అదే శాపము. కనుక ఈరోజు ఆ శాపగ్రస్తమైన ప్రార్థన చేస్తున్నామా? ఎప్పుడైతే యూదా ఇస్కరేతు, ఉదయకాలం విన్నాగా ఫ్యామిలీ ప్రేయర్లో, యూదా ఇస్కరేతు తనతో ఉండడం మానేశాడో మిగిలిన ఆటోమేటిక్గా పోగొట్టుకున్నాడు. పిలువబడిందే ఉండడానికి, ఆయన నిదానంగా సహవాసం మార్చాడు. ఆయనతో ఉండడం మానేసి ఆయనకు విరోధులతో ఉండడం మొదలుపెట్టాడు. అంతే అంతే. అందుకే ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. కానీ పశ్చాత్తాపము అని అంటే 3 ప్రాముఖ్యమైన మెట్లు. పశ్చాత్తాపము అనంటే మొట్టమొదటిది, మనము చేసిన దాన్ని బట్టి బాధతో, అసహ్యంతో, దాని కొరకు ఏడవడం, అంగలార్చడము, దాని కొరకు బాధపడ్డము, దానిని అసహించుకోవడం. రెండవది, ఇకెన్నడూ మళ్ళీ చేయను అనే తీర్మానం తీసుకోవడము, కట్టి దృఢ నిశ్చయం చేసుకొని దానికి కావాల్సిన జాగ్రత్తలు పడ్డం. మూడోది, ఆయన చేతికి అప్పగించుకొని ఆయన ప్రేమలో నిలబడిపోవడం. ఫరో పశ్చాత్తాపడ్డాడు, యూదా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ వీరి పశ్చాత్తాపంలో ఏముంది అని అంటే ఒట్టి బాధపడ్డారు అంతే, మారాలని ఇష్టపడలేదు. ఈ 30 వెండి నాణాలు తీసుకొని ఆడ పారేశాడు, అంతేగాని పొరపాటు అయిపోయింది, ఇంకోసారి చేయను, నాకు యేసు మీద నమ్మకం ఉంది. ఎందుకు ఈయనకి? ఇప్పుడు పేతురు కూడా ఈయనలాగే చేశాడు కదా, కానీ పేతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు అని అంటే ఒక్కటే పేతురుని ఆపింది. ఏం ఆపింది అని అంటే ఆయన ప్రేమ మీద నమ్మకం ఆపింది. యూదా ఇస్కరియోతుకి ఆయన ప్రేమ మీద నమ్మకం లేకపోయి ఉరేసుకున్నాడు. ఒకవేళ యూదా ఇస్కరియోతు కూడా ఆగుంటే ఎందుకు ప్రేమ మీద నమ్మకం లేదంటే సహవాసం ఉంటేగా. ఈయన సహవాసం సంచితో, ఇంకా ఆయనతో సహవాసం ఎక్కడ చేయగలడు? అందుకే యేసు ప్రభు ఆయన భాషలో చెప్పారు ఏంటంటే, నువ్వు నాతో అన్నా సహవాసం చేయగలవు, లేకపోతే సంచితో అన్నా చేయగలవు, ఇద్దరికి దాసులై ఉండుట అసాధ్యం. ఈరోజు ఆయనకి ఆ దగ్గరతనం అనేది ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రార్థన యు హ్యావ్ అ రివార్డ్. ఫలము అని తెలుగు బైబిల్లో ఉంటే ఇంగ్లీష్లో నీ పరలోకపు తండ్రి నీకు బహుమానం ఇస్తాడట. ఎప్పుడు బహుమానం ఇస్తాడు? 3 అంతల ప్రార్థన గురించి చెబుతూ ఉంటున్నాడు. మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చదువుతారా? ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి ఎంత చక్కటి మాట అంటే, ప్రార్థన చేసేటప్పుడు నీకు ఫలం రావాలి, నీకు బహుమానం రావాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి తెలుసా? నా దేవుడు రహస్య విషయాలు కూడా చూస్తాడు. నా దేవుడు అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే,
ఫాదర్ హూ ఈజ్ అన్సీన్, కనపడని నా తండ్రి ఎప్పుడూ నన్ను చూస్తున్నాడు అనే మనసుతో ప్రార్థన చేయాలి. ఒకవేళ మందిరంలో మాత్రమే చూడగలిగిన దేవుడైతే ఆ దండగ కదా, ఆ దేవుడు వేస్ట్ ఇంకా మనకి. ఎందుకు అనంటే ఆ దేవుడి సహాయం కావాలంటే నువ్వు ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆడే కనిపిస్తుంది ఆయనకి. దానివల్ల ఏం లాభం మీకు? ఎంత ఇబ్బంది అట్లాంటి దేవుడు ఉంటే మనకి. కానీ మన దేవుడు ఎక్కడంటే, ఎట్లాంటి దేవుడు అంటే మనం ఎక్కడుంటే అక్కడ చూసేవాడు, రహస్యాలు చూసేవాడు. ఈ సందర్భం నుంచి కొంచెం ఒక్కసారి బయటకు వెళ్తే, నీ ప్రార్థనలో నువ్వు మోకరించినప్పుడు ఏ దేవుడు రహస్యమున నువ్వు ప్రార్థన చేసేది చూస్తున్నాడో ఆ దేవుడు నీ మిగిలిన రహస్యాలు కూడా చూస్తున్నాడని నమ్మాలిగా. ఆయన ఏం మిషన్ కాదు. ప్రార్థన అనగానే కళ్ళు తెరుచుకుంటాడు, ప్రార్థన అయిపోగానే నువ్వు కళ్ళు తెరవంగానే ఆయన కళ్ళు మూసుకుంటాడు కాదు. 24 hours నిన్ను చూస్తున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి. ఇది ప్రార్థన యొక్క వెన్నెముక. ఏంటంటే నిత్యము ఆయన నన్ను చూస్తున్నాడు, నిత్యము ఆయన నాతో ఉన్నాడు, నిత్యము ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన నా పక్కన నన్ను చూస్తున్నాడండి. హీ ఈజ్ సీయింగ్ మీ, హీ ఈజ్ వాచింగ్ మీ. సండే స్కూల్లో చిన్న పాట నేర్పిస్తూ ఉంటారు కదా, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ లైస్ వాట్ యు సీ, ఫర్ యువర్ ఫాదర్ అప్ అబౌవ్ ఈజ్ లుకింగ్ డౌన్ బిలో. Oh, be careful little eyes what you see. Oh, be careful little hands what you do. Oh, be careful little feet where you go. Oh, be careful little heart what you think. నీ చిన్న కళ్ళు జాగ్రత్త, పరలోకమందున నీ తండ్రి నిన్ను చూచుచున్నాడు. ఓ చేతులు జాగ్రత్త, నీ పరలోకపు తండ్రి నిన్ను చూచు. ఓ కాళ్ళు జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నావో. ప్రార్థనలో మాత్రమే దేవుడు చూస్తాడు అని అంటే అలాంటి దేవుడు మనకి దండగా. కానీ నిత్యము నన్ను చూస్తే దేవుడు గనక ఉంటే అలాంటి దేవుడితో నేను బహు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రహస్యమందు చూచుచున్న తండ్రి అనే అవగాహన మనకుంటేనే మన ప్రార్థన ఒక ఫలవంతమైన ప్రార్థనగా ఉంటుంది. రెండవది, ఈయన రహస్యమందు చూస్తున్నాడు కాబట్టి ఇంకెవ్వడు చూడకపోయినా నాకేమవ్వదు. అంతేగా, ఆయన రహస్యమందు చూస్తున్నాడు కాబట్టి ఇంకెవడు చూస్తే ఎవడు చూడకపోతేనే ఆయన ఒక్కడు చూస్తే సరిపోతుంది, ఇంకెవడు చూడనవసరం లేదు. నిజముగా ప్రభు నన్ను చూస్తున్నాడు అనే అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రెండో మాట కూడా అంటారు, నాకు ఇంకెవరూ చూడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు ఎవరో నీకు ఎరిగిన తర్వాత ఇంకా మళ్ళీ రెండో బహుమానం నీకు అవసరం లేదు. లంచం అంటే ఏంటో తెలుసా? లంచం అంటే ఏంటి అని అంటే, గవర్నమెంట్ జీతం ఇవ్వగా సపరేట్గా నీ కమిషన్ నువ్వు వెతుక్కోవడం. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు యూదా ఇస్కరియోతుకి జీతం ఇస్తున్నాడు, ఆయనకు కావాల్సిన బట్టలు ఇస్తున్నాడు, ఆయనకు కావాల్సిందంతా ఇస్తానే ఉంటున్నాడు, అన్ని అక్కర్లు తీరుస్తానే ఉంటున్నాడు. ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకున్నాడు. ఈరోజు ప్రభువు మనకి ఇచ్చేవాడైతే సపరేట్గా మనిషి దగ్గర నుంచి ఏదో దొరకడానికి తాపత్రయపడనవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం అసలే లేదు. ఆయన చాలు, ఆయన ఇచ్చేది చాలు. ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్ళక మునుపు నిజంగా ఈ మాట చెప్పగలవా? ప్రభా, నేనెవ్వరికీ భయపడను ప్రభా, ఎందుకంటే నువ్వు ఇచ్చేది చాలు నాకు. ఒక బ్రదర్ రెగ్యులర్గా నాకు ఆయనకి జీతం రాగానే ఒక చిన్న అమౌంట్ గిఫ్ట్ పంపించాడు, రెగ్యులర్గా పంపించాడు. ఇంకా ఒకరోజు ఆ బ్రదర్ ఒక విషయంలో తప్పు చేస్తే, అంటే ఉండండి నా దగ్గర ఉండడు, ఆయన వేరే దగ్గర ఉంటాడు. ఆయనకి ఫోన్ చేసి, బ్రదర్ ఇది తప్పు, ఇది ఇలా కాదు, ఇది ఇలా అని చెప్పాలనిపించింది. కానీ నేను రెగ్యులర్గా ఎత్తాడు, రెగ్యులర్గా ఆడ జీతం పడంగా నీ ఎత్తాడు.
అప్పుడు మామూలుగా అయితే ఫోన్ టక్కమని వెళ్ళిపోతుంది. ఒక సెకండ్ ఆగినప్పుడు వెంటనే అనిపించింది, బ్రదర్ కాదు కదా ఇచ్చేది, దేవుడు అనుమతిస్తే ఇస్తాడు. ఇవ్వడం మానేసిన పస్తున్నా ఏమైతే సస్తామా, సచ్చినా ఏమైతే నా దగ్గరికే పోయేదిగా అని చెప్పి చక్కగా ఫోన్ కొట్టి బ్రదర్ పలానా అని స్ట్రైట్గా మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. నాకు అర్థమైంది వచ్చే నెల నుంచి రాదు. నేను అనుకున్నట్టే వచ్చే నెల నుంచి ఆయన ఆపేశాడు. ఆయన ఆపేసినంత మాత్రాన నేనేం చచ్చిపోలేదే. ఇచ్చేవాడు ప్రభు ఉండగా ఇంకోడు మనకి ఎవడో ఇస్తున్నాడు అనేది పెద్ద అబద్ధం అండి. ఆయన అనుమతిస్తే ఎవడన్నా ఇస్తాడో, ఆయన అనుమతించకపోతే ఎవరు ఇవ్వరు. ఆయన అనుమతి లేకుండా ఎవడన్నా ఇచ్చాడంటే అది మనకు ముప్పు. ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అనే ఆ భయముతో నీ లైఫ్ బతుకుతుంటే ఆయన కేవలం నీ ప్రార్థన మాత్రమే చూడ్డు, నీ ప్రవర్తన మాత్రమే చూడ్డు, నీ అక్కర కూడా చూసుకుంటాడుగా. చూస్తే అన్నీ చూస్తాడు, చూడకపోతే అన్నీ చూడ్డు. కానీ మన దేవుడు అన్నీ చూసే దేవుడు. ఉట్టి ప్రార్థన చూసి ఆపేసే దేవుడు కాదు, ప్రార్థన ప్లస్ ప్రవర్తన చూసే దేవుడు. ఒట్టి ప్రవర్తన చూసి ఆపేసే దేవుడు కాదు, ప్రార్థన ప్లస్ ప్రవర్తన ప్లస్ అక్కర కూడా చూసుకునే దేవుడు. టోటల్గా ఆయన మనకి సరిపోతాడండి. రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షణ అనంటే యేసు దగ్గరికి వచ్చి ఒట్టి పాపక్షమాపణ ఏరియాలో ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. అందుకని అపోస్తలుడైన పేతురు సువార్త చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చాలా ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మనిషికి ఏడు నుంచి ధైర్యము. వస్తున్నాము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. ఇంకా వేరే దిక్కే లేదు. యు హ్యావ్ టు కమ్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే రావాలి, ఇంకా వేరే మార్గమే లేదు అని చెప్తూ 23వ వచనం చదువుతారా? ఇశ్రాయేలు, ఎంత స్ట్రైట్గా మొహమాటం లేకుండా మాట్లాడు. ఇశ్రాయేలు వారలారా, కరెక్టే అన్న. 23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి ఈ మనిషి. ఉన్నారు 120 మంది, కూడుకున్నారు 3000 మంది కంటే ఎక్కువ. అంత పెద్ద గుంపుని చూస్తూ ఈయన అంటే మీరు చంపారు, యూ కిల్డ్ హిమ్, దుష్టుల చేతితో పాటు మీరు చంపారు అని స్ట్రైట్గా చెప్తా ఉంటున్నాడు. అని చెప్పి రక్షణ దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్గా చాలా స్ట్రైట్గా ఈ మాట చెప్పేస్తాడు. 36వ వచనం చదువుతారు? 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను. చాలండి. అంటే రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు ఈ ఈ ఈ ఈ ఈ ప్రాబ్లం బట్టే ఆత్మీయ జీవితాలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు పంచర్ టైర్లు వేసుకొని ప్యాచ్లు వేసుకొని తిరిగే బతికే. ఎందుకు అని అంటే చాలా క్లియర్గా ప్రభు చెప్తా ఉంటున్నమాట, ఈ యేసుని ఆయన ఒట్టి రక్షకుడిగా చేయలేదు. ఈ యేసుని ఒట్టి రక్షకుడిగా చేయలేదు. హీ కెనాట్ బికమ్ ఓన్లీ సేవియర్. ఈ యేసునే ఆయన ప్రభువుగాను, లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. రక్షణ అని అంటే ఆ రోజు ఏం జరుగుతుంది తెలుసా? ఒట్టి వచ్చి ఏదో కార్ వాషింగ్ సెంటర్ లాగా పైపైన కడిగేయండి సార్, నేను మీకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాను, అట్లా ఏసఐ దగ్గరికి వచ్చి పాపాలు కడిగే పరలోకంలో సీట్ రిజర్వేషన్ చేసి మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు నేను కలుస్తా అనుకునేది రక్షణ కాదు.
రక్షణ అంటే ఏంటి? రక్షణ అని అంటే ఆయన నిన్ను కడగక మునుపు నిన్ను కొనేశాడు. ఆయన నా ప్రభువు, ఆయన ఈ రోజు నుంచి నా ఓనర్ అండి, ఆయనే నా ఓనర్ అండి, నేను ఆయన ఓన్నండి. ఈ మాట చెప్పడమే ఇది చాలా కీలకమైన విషయం. చాలాసార్లు మనం ఉట్టి రక్షకుడిగానే చూస్తావు, కానీ రక్షకుడు ప్రభువు రెండు కలిసి వస్తాయి. హీ కెనాట్ సేవ్ హూ ఈస్ నాట్ అండర్ హిస్ లార్డ్షిప్, హూ డస్ నాట్ వాంట్ టు కమ్ అండర్ హిస్ లార్డ్షిప్. ఆయన ప్రభుత్వం కింద రాను నీ పాపాలు ఆయన ఎందుకు క్షమిస్తాడు? ఆయన నీ పాపాలు క్షమించే మళ్ళీ వెళ్ళి ఇంకోటి ప్రభుత్వంలో బతకడానికా? ఆయన ప్రభుత్వం కిందకి వచ్చేయాలి. టోటల్గా ఆయన నా ఓనర్. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా 5వ అధ్యాయంలో, ఆయన ప్రతి దేశం, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి దేవునికి స్వకీయ జనముగా, యాజకుల గుంపుగా, సేవకుల గుంపుగా కొని అనే మాట వాడుతూ ఉంటారు. కొని, హీ పర్చేస్డ్, ఆయన కొన్నాడు. ఈరోజు మనం మన లైఫ్లో కొన్ని పార్ట్స్ పెట్టుకున్నాం. ఇది భక్తి పార్ట్, ఇది దేవుడు ఇక్కడ చూస్తాడు, ఇది పర్సనల్ పార్ట్, ఇది ఫ్యామిలీ పార్ట్, ఇది నా పర్సనల్ పార్ట్. అవన్నీ ఉండవు. ఫోన్ చూడడానికి ఒక కళ్ళు, బైబిల్ చదవడానికి ఇంకో 2 కళ్ళు ఏమి ఉండవుగా, అదే కళ్ళేగా. ఆరాధన చేసేటప్పుడు ఈ నాలుక, ఎవరినో తిట్టేటప్పుడు వెనక నుంచి ఒక నాలుకేమి రాదు, ఈ నాలుకే, అంతేగా. సేవ చేయడానికి కరపత్రికలు ఇవ్వడానికి ఈ చేతిలో వస్తాయి, కొట్టడానికి కూడా ఈ చేతిలో వస్తాయి, లోపల నుంచి ఇంకో 2 చేతులు ఏమి రావుగా. అట్టానే అదే ప్రభువు అని గ్రహించు. ఏ ప్రభువు అయితే నీ లైఫ్ చూస్తున్నాడో అదే ప్రభు నీ సేవ చూస్తాడు, అదే ప్రభు నీ రహస్య జీవితాన్ని కూడా చూస్తాడు. నువ్వు నీ రహస్య జీవితంలో ఉండేటప్పుడు ఈ నమ్మకం ఏంటంటే, రహస్యమందు చూచుచున్న నా తండ్రి. నీ ప్రార్థన చూస్తున్నాడు రహస్యంగా, నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు అది చూడ్డంటారా? నువ్వు ఫోన్ ముట్టుకునేటప్పుడు రహస్యమందు చూచుచున్న నా తండ్రి అనే ఆ మనస్సు లేకపోతే, ఎవరు చూడనప్పుడు రహస్యమందు చూచుచున్న నా తండ్రి అనే భయం లేకపోతే, ప్రార్థన ఆయన చూస్తున్నాడు అనుకునేది పెద్ద అపోహ మాత్రమే. మరలా ఇదే విషయాలు గుర్తు చేస్తున్నాం, ఎందుకు అవసరమైన విషయం ఇదే. లైఫ్ అండ్ సర్వీస్ ఆర్ నాట్ సపరేట్ ఇన్ క్రిస్టియానిటీ, దే గో టుగెదర్. లైఫ్ ఈజ్ సర్వీస్ అండ్ సర్వీస్ ఈజ్ లైఫ్. క్రైస్తవత్వంలో సేవ, జీవితము 2 వేరు కాదు. అందుకే మనం ఆ పదాన్ని కూడా అట్లానే వాడతాం, సేవా జీవితము అంటాం. వాస్తవం, సేవే జీవితం, జీవితమే సేవ. రెండింటిని వేరు చేస్తే అది జీవితము కాదు, సేవ కాదు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆయనతో సంబంధం పెట్టుకొని ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తూ ఉంటున్నామో ప్రభుని అడుగుతామా, ప్రభా నా లైఫ్లో చాలాసార్లు ఈ రెండింటిని సపరేట్ చేసేసాను ప్రభా. రహస్యమందు చూచుచున్న నా తండ్రి, నా మొత్తం రహస్య జీవితాన్ని చూసేటట్టు దేవుడు చూస్తున్నాడు, నా మొత్తం రహస్య జీవితం అనే భయంతో నేను ఎప్పుడైతే బ్రతుకుతానో నా ప్రార్థన దేవుడు చూస్తున్నాడు అని ధైర్యంగా చెప్పగలను. ఒకవేళ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బయట ఒకటి లోపల ఒకటి ఇష్టం వచ్చింది చూసుకుంటా, మాట్లాడుకుంటా, నచ్చినట్టు బతికేస్తూ, నచ్చిన మెసేజ్లు, చాటింగ్లు, నచ్చిన వాళ్ళతో పిచ్చి చాటింగ్లు చేసుకుంటూ, మొన్న ఒక విషయం విని చాలా బాధపడ్డాను. మొన్నంటే బహుశా ఒక 4-5 సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో. ఓ దైవ సేవకుడట, వాళ్ళ మందిరంలో ఆదివారము 1 గంట ఇస్తారు ఆరాధనకి. ఆయన ఒక ఆదివారం లేచి 1 గంట ఆరాధన చేస్తుంటే ఎవరికి తృప్తి కలగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి 45 నిమిషాలు ఆరాధన చేద్దాము, ఆరాధనకి 45 నిమిషాలు ఈ ఆదివారం నుంచి అన్నాడట. సంఘమంతా అనుకున్నారట, మా సేవకుడు ఎంత ఆత్మీయుడు, ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడని. ఆయన 45 నిమిషాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అందరు ఆరాధన మొదలు పెట్టంగానే ఆయన జబర్దస్త్ ప్రోగ్రాం బ్లూటూత్ స్పీకర్లు వేసుకొని మొదలు పెట్టుకుంటాడట. 1 గంటలో ఒక ఎపిసోడ్ అయిపోవట్లేదట, అందుకనే 45 మినిట్స్ ఆరాధన పెట్టాడట. ఎందుకనంటే 45 మినిట్స్లో ఈయన మొత్తం ఎపిసోడ్ చూసేయడానికి. జబర్దస్త్ ప్రోగ్రాం పుల్పిట్ మీద బ్లూటూత్ వేసుకొని చూసుకోవడానికి ఆయన 45 నిమిషాలు ఆరాధన పెంచాడు.
అప్పుడు ఒక ఆయన వచ్చి నన్ను ఏమన్నాడు తెలుసా? ఎంత దౌర్భాగ్యం అంటే బ్రదర్, పుల్పిట్ మీద చూశాడు అని అంటే నేను భుజం మీద చేసన్నా, దౌర్భాగ్యం పుల్పిట్ మీద కాదు బ్రదర్, ఇంట్లో చూసిన దౌర్భాగ్యమే. మనకు పెచ్చది. ఆదివారం చేశాడు, ఆదివారం చేస్తే సోమవారం చేస్తే, పుల్పిట్ మీద చేశాడు, పుల్పిట్ మీద చేస్తే ఇంట్లో చేస్తే. ఇక్కడ దౌర్భాగ్యం పుల్పిట్ కాదు, ఇక్కడ దౌర్భాగ్యం మందిరంలో చేశాడు కాదు, ఇక్కడ దౌర్భాగ్యం ఆదివారం చేశాడు కాదు, ఇక్కడ దౌర్భాగ్యం చేశాడు. మనం ఈ గీతలు మానేద్దాం. అక్కడ చేసినందుకు ఘోరం, ఇక్కడ చేయడం ఘోరమైనప్పుడు ఎక్కడ చేస్తే ఏముంది? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి మనం జారిపోతూ ఉంటున్నాము. అక్కడ చేసినందుకు ఘోరం. మందిరంలో ఎట్లా చేస్తాడు బ్రదర్? మా దగ్గర ఓ పిల్లోడు ఒక పిల్లోడిని ప్రేమించి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ బామ్మర్ది, వాళ్ళందరూ ఆ పిల్లని కూర్చోబెట్టి ఏమన్నారు తెలుసా? లవ్ చేస్తే చేసావు, ఇట్టాంటి దరిద్రుడిని ఎందుకు చేసావు? లవ్ చేయడం తప్పు కాదంట, దరిద్రుడిని లవ్ చేయడం తప్పంట. అంటే ఒకవేళ అనంత్ అంబానీనే గనక లవ్ చేస్తే మంచిదే. అంటే లాభం ఉండే పాపాలు మంచివి, నష్టం తెచ్చే పాపాలు మంచివి కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏమి లేదు బ్రదర్, వాడికి ఉద్యోగం కూడా లేదు బ్రదర్. అట్లాంటి వాడిని వీళ్ళు లవ్ చేసింది ఇది. సరే అక్క, వాడికి ఉద్యోగం తెప్పిస్తే కరెక్టేనా అని అడిగా. మనం పాపాన్ని పాపంగా చూడడం మానేసాం. పాపాన్ని ఎందుకు పాపంగా చూడడం మానేసింది తెలుసా? పాపం అంటే దేవునికి విరోధంగా చేసేది అనే సంగతి మనం మర్చిపోయాం. సమాజానికి విరోధంగా చేసేది అనుకుంటున్నాము, ఎవడో ఏదో అనుకుంటాడు అనుకుంటున్నాం, మందిరానికి విరోధంగా చేసేది అనుకుంటున్నాం. అవన్నీ తర్వాత సంగతి, సెకండరీ. ఆయనకి విరోధంగా చేసావు కాబట్టి అది తప్పు. ఏ దేవుడు నా ప్రార్థన, రహస్య ప్రార్థన చూస్తాడో ఆ దేవుడు నా రహస్య జీవితాన్ని కూడా చూస్తాడు. ఆ దేవుడు నా రహస్య అక్కర కూడా చూస్తాడు. ఎంత ధీమా, ఎంత ధైర్యం, ఎంత జాగ్రత్త, ఎంత నిరీక్షణ కదా మనకి. ప్రార్థనలో నిరీక్షణ, జీవితంలో జాగ్రత్త, అక్కర విషయంలో ధైర్యం. నా రహస్య ప్రార్థన చూసేవాడు, నా రహస్య జీవితాన్ని చూసేవాడు నా రహస్య అక్కర కూడా తీరుస్తాడు. ఎవరికి చేయి చాపనవసరం లేదు, ఎవరికి ములాజాలు పడనవసరం లేదు, ఎవరికి మొహమాటాలు పడనవసరం లేదు. ఎందుకు అని అంటే పోషించేది ఎవడు కాదు, రహస్యమందు చూచుచున్న మీ తండ్రి. ఈ రహస్యముగా చూచుచున్న ఈ తండ్రి నిత్యము నిన్ను చూస్తున్నాడనే అవగాహన ఉందా? అసలు ఎంత సున్నితమైన మనసాక్షి దావీదు కంటే వస్త్రపు చెంగు కోసాడట. చెంగు కోసేటప్పటికే మనసాక్షి నొప్పించుకుందంట. చెంగు కోసేటప్పటికి మనసాక్షి నొప్పించుకొని ఏమంటున్నాడు అని అంటే, దేవుని అభిషక్తుడు విరోధంగా నేను చేయెత్తగలను. ఎంత సున్నితమైన మనసాక్షి. ఎందుకు అని అంటే, నేను ఈ వస్త్రపు చెంగు కోసేటప్పుడు సౌలు చూడట్లేదేమో, నేను ఈ వస్త్రపు చెంగు కోసేటప్పుడు ఇంకెవడో చూడట్లేదేమో, నేను ఈ వస్త్రపు చెంగు కోసేటప్పుడు దేవుడు నా పక్కన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయనకు విరోధంగా నేను ఈ పని చేయలేను. యోసేపు ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు అని అంటే, పోతీఫర్ భార్యతో, ఇదిగో నువ్వు పోతీఫర్ భార్యవి, ఆయన మొత్తం నా చేతిలో పెట్టాడు, కానీ నీవు ఆయన భార్యవి కాబట్టి నేను ఈ పని చేయను అని గనక ఆగుంటే నేను అనుకుంటా. పోతీఫర్ భార్య పోయి పోతీఫర్తో, ఏమండి ఒక మాట అడుగుతాను, ఏమనొద్దండి ప్లీజ్ అండి, మీ జీవితాంతం మీకు ఏం చేయమన్నా చేస్తాను. ఏంటి అంటే, ఒక విషయం కాదనకూడదంటే నేనే మాట ఇస్తేనే చెబుతాను. ఏంటి అంటే, మీరు కొంచెం యోసేపుతో మాట్లాడి నా దగ్గర పంపిస్తారా అని అనుంటే, పోతీఫర్ భార్య వచ్చి పోతీఫర్కి చెప్పుకున్నా, మా ఆయనకు చెప్పుకున్నా, ఏం పర్లేదులే అన్నాడు అని అంటే యోసేపు ఏమనేవాడు? అందుకే యోసేపు పోతీఫర్కి కాదు అంది, దేవునికి విరోధంగా ఇట్టి ఘోరమైన దుష్కార్యం ఎట్లా చేయగలను? పోతీఫర్ చేసుకోమన్నా చేయను, ఎందుకంటే నేను చేసే దేవునికి విరోధమైంది.
ఆయన స్టాండర్డ్ అంతా. యోసేపు ఒకటి గమనించాడు, నా రహస్య నిందలు, నా రహస్య శ్రమలను ఏ దేవుడైతే చూస్తున్నాడో, నా రహస్య పరిశుద్ధతను కూడా అదే దేవుడు చూస్తున్నాడు. నన్ను పైకెత్తే దేవుడే నా రహస్య జీవితాన్ని పరీక్షిస్తాడు. ఈ రెండూ కలిసి వెళ్తాయి. ఇనుము, అందుకే కీర్తనాకాడు రాస్తూ ఉంటాడు, ఇనుము ఆయన ప్రాణమును బాధించను, యెహోవా వాక్యము ఆయన పరిశోధించు వరకు ఆయన చెరసాల్లో ఉంటా వచ్చాడు. ఈరోజు సేవకుడు అని అంటే పని చేయడానికి పిలువబడినోడు కాదు, ఫస్ట్ ఆయనతో ఉండడానికి పిలువబడినోడు. వారు తనతో ఉండుటకును, తర్వాత దయ్యాలు, తర్వాత సువార్త, తర్వాత వేరేవి. ఆయనతో ఉండనోడికి యేసయ్య సేవ ఇవ్వడు. ఎందుకు అని అంటే సేవ అనేది ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫెలోషిప్. మినిస్ట్రీ ఈస్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫెలోషిప్. సేవ ఆయనతో సహవాసం యొక్క పర్యావసానం మాత్రమే. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండడం జీవితం, పొర్లడం సేవ. నిండకుండా పొర్లుతే దాన్ని గ్యాస్ అంటారు. ఇటు కోక్ బాటిల్ తిప్పి కొడితే అది పడినట్టే ఉంటుంది, నురుగు ఉంటుంది. తీరా కప్పులో జొత్తు ఏముండదు, మొత్తం బయటకే పోతుంది. అసలు లేకుండా ఒట్టి సేవే ఉంటే అది సేవని ఎందుకంటారు? అది గ్యాస్, ఒట్టిదే. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండడం సహవాసం అయితే పొర్లడమే పరిచర్య. ఈరోజు ఆయనతో ఉండడము. ఆ తర్వాత ఆయన రెండో మాట చెప్తా ఉంటున్నాడు. ఏంటది అని అంటే, వస్తున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయానికి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? చాలండి. ఇక్కడ అన్యులు చేసే ప్రార్థనలో లాజిక్ ఏంటో గమనించండి. వాళ్ళకుంటున్న సంబంధం దేవునితో ఏంటంటే, వారి నోటి మాటకి ఆయన చెవిడి వినికిడికి సంబంధం ఉంది అంతే, గుండె సంబంధం లేదు. అందుకని అంటున్నాడు, ఊరికే బడబడ మాట్లాడితే ఆయన ఏదో వినేస్తాడని అనుకోవద్దు. బయలు ప్రవక్తలు ఇదే చేశారు. వాళ్ళకి ఆయన ఆ కేకలేస్తుంటే వినట్లేదని ఇక ఒళ్ళంతా కోసుకున్నా ఆయన వినలేదు. నోటి మాట చెవి వినికిడి కాదు దేవునితో సంబంధము, హృదయంతో సంబంధం. అందుకని ఆ పదజాలను వాడుతూ ఉంటున్నాడు, తండ్రి 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 తండ్రి. ఈ భాగం అంతట్లో కూడా ఆయన పరలోకపు తండ్రి అనే 5వ వచనం నుంచి 15వ వచనం వరకు ఫాదర్ అనే మాట్లాడుతూ ఉంటున్నాడు. సంబంధమే ప్రార్థన యొక్క చాలా కీలకమైన విషయం. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ నాట్ ఇన్ ప్రేయర్, ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ఇన్ రిలేషన్షిప్. ప్రార్థన యొక్క బలం ప్రార్థనలో కాదు, ప్రార్థన యొక్క బలం సంబంధముతో ప్రార్థనలో. యేసుప్రభు వారికి మన లైఫ్కి తేడా ఏంటో తెలుసా? 9 బిలియన్ల మంది ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళందరి లైఫ్లు వేరు, యేసుప్రభు లైఫ్ వేరు. ఏంటయ్యా యేసుప్రభు లైఫ్ పెద్ద స్పెషల్ ఏంటి అని అంటే, యేసుప్రభు మనకంటే తక్కువ చదువుకున్నాడంటే, భౌతిక జీవితం సంగతి మాట్లాడుతున్నా, ఆయన మనకంటే తక్కువ చదువుకున్నాడు. అందుకనే వాళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు, ఏందబ్బా ఈయనకి ఇంత జ్ఞానం ఏడ నుంచి వచ్చింది అని అంటే, ఆయనకి ధర్మశాస్త్రం చదవడం వచ్చు. ఎందుకంటే అప్పటికి ఇస్రాయెల్లో 100% లిటరసీ. చాలాసార్లు మనం అపోస్తుల కార్యంలో పేతురు యోహాన్ల గురించి చదివి వాళ్ళు పామరులు అని అంటాం కదా. పామరులు అంటే ఏం పామరులు? చదువు రాదు అని పామరులు కాదు. అది ఏం పామరులు అని అంటే రబ్బానికల్ టీచింగ్, అంటే ఒక రబ్బోనీలాగా ఒక బోధకుడిలాగా బోధించే ఆ ట్రైనింగ్ లేదు. అంతేగాని ఇస్రాయెల్లో 100% లిటరసీ రేట్ ఉంటుంది. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళి ధర్మశాస్త్రము చదవడం, ధర్మశాస్త్రం వల్లించడం, ధర్మశాస్త్రం వినడం వాళ్ళకి అందరికీ వస్తుంది. చదువు లేనివాడు ఇస్రాయెల్లో ఉండడు, వాడు హ్యాండిక్యాప్డ్ అయితే తప్ప. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు లోపలికి వెళ్ళరు, వినరు, చదవరు, అడుక్కోవడంలో వాళ్ళ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి తప్ప. సో యేసుక్రీస్తు ప్రభువారి కంటే మనకు ఎక్కువ చదువు ఉంది,
యేసయ్య కంటే మనకు సౌకర్యం ఎక్కువ ఉంది. యేసు ప్రభు కంటే మనకి ఈ భౌతిక భాషలో చెప్పాలని అన్నీ ఎక్కువ ఉన్నాయి. తల దాచుకునే, తల వాల్చుకునే స్థలము ఆయనకి లేదు. మనకి 10 మంది తల దాల్చుకునే స్థలాలు ఉన్నాయి. అన్ని విషయాలు, ఒక్క విషయం చెప్పండి, యేసు కంటే యేసు భౌతిక జీవితం కంటే నేను తక్కువ, ఒక్క విషయం కూడా మీకు దొరకదు తెలుసా? ఆయన బట్టల కంటే మన బట్టలు బెటర్, ఆయన చెప్పుల కంటే మన చెప్పులు బెటర్, ఆయన ఇంటి కంటే మన ఇల్లు బెటర్, ఆయన అమ్మ నాన్న కంటే మన అమ్మ నాన్న బెటర్. వాళ్ళ అమ్మ నాన్న ఎంత పేదవాళ్ళు తెలుసా? ఆయన పుట్టినప్పుడు 40వ దినాన్న ఆయనని మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు ఏడాడి గొర్రె పిల్ల తీసుకొని రావడానికి కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవట, అంత పేదవాళ్ళు. చాలాసార్లు మనం యేసుప్రభు అంటే కార్పెంటర్ షాప్, పెద్ద వేర్ హౌస్ ఉండేదేమో, అరే గంధపు చెప్ప డైనింగ్ టేబుల్ ఒకటి తయారు చేస్తావా అని అంటే, ఒక డైనింగ్ టేబుల్ ఆర్డర్ రాసుకోండి బుధవారం. అట్లాంటి షాప్ ఏం లేదు ఆయన దగ్గర. అదో చిన్న పల్లె. నజరేత్ అంటే మురికివాడ. ద స్లమ్ అండ్ స్కమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ నాజరత్. ఒక కొండ మీద వలస వెళ్తే, ఒక చిన్న కొండ మీద, ఆ కొండ మీద కొంచెం పల్లెట్ ప్రాంతం ఉంటే అక్కడికి వలస వెళ్ళారు ఒక 4 కుటుంబాలు. ఆ 4 కుటుంబాలు వలస వెళ్ళి వాళ్ళు 200 మంది అయ్యారు. వలస వెళ్ళిన చిన్న కుటుంబాలు. అక్కడ యేసయ్య యేసయ్య అక్కడ పెరిగాడు. ఆయనకి పెద్ద వేర్ హౌస్ ఏమి లేదు. ఏంటి ఆయన మినిస్ట్రీ? ఆయన వడ్రంగివాడు అంటే ఏంటి వడ్రంగివాడు తెలుసా? ఆయన రోజు పొద్దున్న లేచి బ్యాగ్ తగిలించుకొని ఆ బ్యాగ్లో సుత్తే, తనకు కావాల్సిన పరికరాలు అన్నీ పెట్టుకొని ఆయన వీధి తిరిగేవాడు. తిరుగుతూ ఎట్లయితే పాత సామాన్లు అని అరుస్తారుగా, అట్లా ఆయన వడ్రంగు ఏమన్నా రిపేర్లు ఉంటే చెప్పండు అని వీధుల్లో తిరిగేవాడు. ఇదిగో ఆ పిల్లోడు ఆడుకునే సైకిల్ ఒకటి పాడైపోయింది అంటే, సరే అమ్మా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే రిపేర్ చేస్తే వాళ్ళు ₹1-2 ఇస్తే ఇంకా ముందుకెళ్ళి, ఇగో పొలంలో సడన్గా నాగలి ఇరిగిపోయింది, ఎక్కడ సార్, ఏ పొలం సార్ అంటే, ఆ కొండ మీద ఉంది చూడు ఆ పొలం, సరే సార్ వెళ్ళొస్తానని. ఆయన చేసుకునేది షాప్లో కాదు, వీధులెంబడి తిరిగి వడ్రంగో ఏమన్నా రిపేర్లు ఉంటే చెప్పండు అని తిరుగుతూ వచ్చాడు. అంత చిన్న ఉద్యోగం ఆయనకంటే మనం బెటర్గా, అన్ని రకాలుగా భౌతికంగా మనం ఆయనకంటే బెటర్. కానీ ఆయన లైఫే వేరు. ఏంటి ఆయన లైఫ్ యొక్క సీక్రెట్ అంటే ఒక్కటే ఒక సీక్రెట్. అందుకే ఆ ఇన్సిడెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా రాశారు. 12 సంవత్సరాల వయసులో జరిగిన సందర్భం రాశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలే రాశారు. ఇండియాలో మేజర్ అంటే 18 ఇయర్స్కి అవుతారు. ఇస్రాయిల్లో మేజర్ అంటే 13 ఇయర్స్కి అవుతారు. 13 ఇయర్స్ ఎప్పుడైతే వస్తుందో, 13 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తుందో, ఆ రోజు నుంచి వాడు ధర్మశాస్త్రానికి లెక్క చెప్పాలి. మిస్వాట్లో సన్ ఆఫ్ కమాండ్మెంట్ అని అంటారు. అంటే ఆ రోజు నుంచి వాడు ధర్మశాస్త్రానికి లెక్క చెప్పాలి. 13 సంవత్సరాలు రాగానే మెచ్యూర్డ్ అయిపోతారు, మేజర్ అయిపోతాడు. కాబట్టి ఆ రోజు నుంచి వాడు బాధ్యత వహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు 13వ సంవత్సరంలో చేయాల్సిన పని 12వ సంవత్సరం ఒక ఇయర్ ముందే ఆయన మెచ్యూర్డ్ అయిపోయాడని చూపించాడు. 12వ సంవత్సరానికే నేను ధర్మశాస్త్రానికి లోబడి బతికేస్తున్నానని చూపించేశాడు. ఆ స్టాంపు పడిన తర్వాత మళ్ళీ 30వ సంవత్సరమే ఆయన కనిపిస్తాడు. ఈ మధ్యలో సంవత్సరాలు అన్నీ కనపడవు. చాలామంది క్రైస్తవేతరులు అడిగే ప్రశ్న ఇదే, ఆ మధ్యలో ఉంటున్న సంవత్సరాలు మీ పుస్తకంలో రాయలేదుగా, ఆ మధ్యలో ఉంటున్న సంవత్సరాలు ఆయన పాపం చేయలేదని మీకు ఎట్ట తెలుసు? ఆ మధ్యలో ఉంటున్న సంవత్సరాల్లో ఆయన తప్పు చేయలేదని మీకు ఎలా తెలుసు? ఎట్ట తెలుసు అని అంటే 30వ సంవత్సరం ఆయన కనిపించంగానే తండ్రి అంటున్న మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆనందించాను, ఆనందిస్తాను కాదు, ఆనందించుచున్నాను. విత్ హిమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. అది గ్రీక్ భాషలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. రహస్యముగా వెళ్ళిన 18 సంవత్సరాలని కలుపుకొని ఆ మాట చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తా ఉంటున్నాడు? గత 18 సంవత్సరాల గురించి అంటే మీకు ఆయన ఏం చేశాడో తెలీదు, ఆయన ఏమేం మాట్లాడో తెలీదు, ఎక్కడెక్కడికి వెళ్ళాడో తెలీదు. ఆయన 18 సంవత్సరాలు కలిపి నేను ఒక మాట సాక్ష్యం ఇస్తున్నాను ఏంటంటే, నాకు నచ్చినట్టే బతికాడు 18 సంవత్సరాలు. ఇదే మాట మళ్ళీ చనిపోక మునుపు ఇదే మాట అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ముందు జీవితంలో ఆనందించాడు, తర్వాత సేవలో ఆనందించాడు. ఆయన మొదటిసారి ఈ మాట అనేటప్పటికీ, ఈయనలో నేను ఆనందిస్తున్నాను అనేటప్పటికి యేసయ్య సేవ చేయలే.
యేసయ్య ఒక వర్తమానం ఇవ్వలే, యేసయ్య ఒక అద్భుతం చేయలే, ఒక్క పరిచర్య పని కూడా యేసయ్య అప్పటి వరకు చేయలేదు. పరిచర్య చేయని కాలంలో ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా. ముందు ఆయన జీవితంలో ఆనందించాడు. జీవితంలో ఆనందించిన తర్వాత అప్పుడు 3 సంవత్సరాల సేవ అయిపోయేటప్పుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో ఆనందిస్తున్నా. జీవితంలో ఆయన నీలో ఆనందించకుండా సేవలో ఆనందించడు. ఈరోజు జీవితాన్ని, సేవని సపరేట్ చేయొద్దు. దేర్ ఈస్ నథింగ్ సేక్రెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, ద హోల్ లైఫ్ ఈజ్ సేక్రెడ్. క్రైస్తవ జీవితంలో ప్రతిష్ఠితమైనవి, పరిశుద్ధమైనవి అనేవి ఏమీ లేదు. జీవితమే ప్రతిష్ఠితం, జీవితమే పరిశుద్ధం. ఇది పరిశుద్ధమైన స్థలం అనేదేమీ లేదు. ప్రతి స్థలం పరిశుద్ధమైందే మనకి. ఇది పరిశుద్ధమైన అవయవం అనేది ఏమీ లేదు. నా దేహంలో ఉంటున్న ప్రతి అవయవం పరిశుద్ధమైనదే, ఎందుకంటే నేను ఆయనకి గర్భగుడినై ఉన్నాను. ఈరోజు ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు, అంశాల కొరకు ప్రార్థన చేయక మునుపు, ప్రభా అది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్పక మునుపు నువ్వేమి కిరాణా దుకాణంలో లిస్ట్ ఇవ్వట్లే. ఇడ్లీ రవ్వ 3 కిలోలు, ఉప్మా రవ్వ 5 కిలోలు, చక్కెర 4 కిలోలు, ఉప్పు 4 కిలోలు, ఇది కాదు. నువ్వు లిస్ట్ కాదు ఆయనకు చదవాల్సింది. తండ్రి అని పిలవగలిగి ఉండాలి. ఇది ప్రార్థన యొక్క బలం. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఈస్ ఇన్ రిలేషన్షిప్, సంబంధం. రహస్యముగా చూచుచున్న నా తండ్రి నా రహస్య జీవితాన్ని కూడా చూస్తాడు, నా రహస్య అక్కర్లు కూడా తీరుస్తాడు. నాకు నోటికి చెవి సంబంధం కాదు, గుండెకి గుండె సంబంధము. ఆయన నన్ను పట్టించుకుంటాడని నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నాడు ఏం ప్రార్థన చేయాలో. 9వ వచనంలో, దిస్ దెన్ ఈజ్ హౌ యూ షుడ్ ప్రే. 9వ వచనం చదువుతారా? కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు. చాలండి. ఓ రోజు నేను ఒక మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళా. మా దగ్గర ఎక్కువ నేను వెళ్ళేది మెథడిస్ట్ చర్చిలకి, ఎందుకంటే మా దగ్గర ఎక్కువ మెథడిస్ట్ చర్చిలే ఉంటాయి. ఓ పిల్లోని తీసుకెళ్ళా నాతో పాటు. పిల్లోడు అంటే పెద్ద ఆయన తీసుకొని వెళ్తే ఇంకా వర్తమానం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన చెప్తారు. చక్కగా చేతులు కట్టుకొని తలదించుకొని పరలోక ప్రార్థన చెప్తారు. పరలోక ప్రార్థన చెప్తున్నా అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నా. ఈ పిల్లోడు మాత్రం వీళ్ళందరూ పాపం చేస్తున్నారా అన్నట్టు కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడు. ఎందుకంటే దర్శనంలో పుట్టినోడు వీడు. బయటకు వచ్చిన తర్వాత, అరే నీకు పరలోక ప్రార్థన రాదా అన్న అంటే,